ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో డైరెక్టర్లను ఎంపిక చేసే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఆర్ చందర్ను సిఫారసు చేసింది. ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం మొత్తం 5 అభ్యర్థులను బోర్డు ఇంటర్వ్యూ చేయగా వారి పనితీరు, సమగ్ర అనుభవం, నియామక ప్రమాణాల ఆధారంగా చందర్ను ఎంపిక చేసినట్లు ఎఫ్ఎస్ఐబి ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక వ్యవహారాల కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. యూనియన్ బ్యాంక్ సీఈఓగా ఆశిష్ పాండే 2 ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సారథులను ప్రభుత్వం నియమించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ సీఈఓగా ఆశిష్ పాండేను, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధిపతిగా కళ్యాణ్ కుమార్ ను 3 సంవత్సరాల కాలానికి నియమించింది. పాండే ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్న కళ్యాణ్ కుమార్ జూలైలో పదవీ విరమణ చేసిన ఎంవీ రావు స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.